శ్రీరాముడు త్రేతాయుగంలో నిర్మించిన రామసేతువును చాలామంది సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఏం చెప్పారో మీకు తెలుసా? 1800 సంవత్సరంలో బ్రిటిష్ సైంటిస్ట్ జార్జ్ అన్సన్ మొదటిసారి దీన్ని చూశాడు. 1950 నుండి భూగర్భ శాస్త్ర సర్వే జిఎస్ఐ 100 కంటే ఎక్కువ శాస్త్రవేత్తలతో అధ్యయనం చేసింది. 2002లో నాసా శాటిలైట్ ద్వారా ఫొటోస్ తీసి ప్రపంచానికి తెలియచేసింది. 2024లో ఇస్రో 50 మంది సైంటిస్టులతో కొత్త మ్యాపింగ్ తయారు చేసింది. మద్రాస్ అన్నా యూనివర్సిటీ 20 మంది పరిశోధకులతో కార్బన్ డేటింగ్ చేసింది. దాదాపు ఈ రామసేతువు మీద 50 కంటే ఎక్కువ అధ్యయనాలు జరిగాయి. ఇంకా చిన్న టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. శాస్త్రవేత్తలు ఈ రామసేతువు కట్టింది కాదు, ప్రకృతిలో సృష్టించబడింది అని చెప్పారు. కానీ కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు కనిపెట్టారు. రామసేతువు 7000 సంవత్సరాల నుండి 18,000 సంవత్సరాల మధ్యలో ఏర్పడి ఉండొచ్చు అని, రాళ్ళు 7000 సంవత్సరాల పాతవి, మట్టి 4000 సంవత్సరాల పాతది, ఇది రామాయణం జరిగిన కాలానికి సమానంగా ఉంది అని కొంతమంది అన్నారు. ఒకప్పుడు మన భారతదేశంలో శ్రీలంక కలిసి ఉన్న ఒకే భూమి 1,25,000 సంవత్సరాల క్రితం విడిపోయాయి. సముద్ర మట్టం తగ్గటం పెరగటం వల్ల రాళ్ళు మట్టి ఏర్పడ్డాయి. లైమ్ స్టోన్స్ షోల్స్ లా ఉంది అని కొంతమంది అంటారు. దీని మొత్తం పొడవు 29 నుండి 48 కిలోమీటర్ల వరకు ఉంది. కానీ 99% సముద్రంలోనే మునిగి ఉంది. దీని రాళ్ళు మట్టి కంటే చాలా పాతవి, మనుష్యులే కట్టి ఉంటారని కొంతమంది సైంటిస్టులు అంటారు. 2024లో ఇస్రో మొదటి అండర్ సీ మ్యాప్ని తయారు చేసింది. ఇది రామసేతు నిర్మాణాన్ని చూపిస్తుంది, ఇంకా డేటాని తీసుకుంటుంది. 2025లో భూగర్భ శాస్త్రవేత్తలు, జీవ శాస్త్రవేత్తలు కారల్ లీఫ్ గురించి పనిచేస్తున్నారు. పర్యావరణం, వాతావరణ మార్పులు దీన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూస్తున్నారు. ఇస్రో, జిఎస్ఐ లాంటి సంస్థలు, టీంలు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. ఇది ఒక అద్భుత కట్టడం అని తేల్చి చెప్పారు.